రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఒక స్వీట్ వార్నింగ్. ఇక నుంచి రామ్ చరణ్ గారిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పిలవడం మానివేయండి. ఇన్స్టెడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని పిలవండి. వాస్తవానికి సంవత్సరం క్రితమే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గారు రామ్ చరణ్ గారిని ఉద్దేశించి దిస్ మ్యాన్ ఈజ్ ఏ గ్లోబల్ స్టార్ పీరియడ్ అని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ గ్లోబల్ స్టార్ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేసింది RC16 ఫిల్మ్ యూనిట్. నిజానికి రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే టైటిల్ ఎవరో వ్యక్తులు సంబోధించడం వల్ల లేదా ఎవరో ఫిల్మ్ యూనిట్ ఇవ్వడం వల్ల వచ్చింది కాదు. ఆయన తన దమ్ము చూపించి సాధించుకున్న టైటిల్ ఈ గ్లోబల్ స్టార్. ఇది చర్విత చర్వణమే. RRR చిత్రంలోని తన మల్టీ ఫేసిటెడ్ క్యారెక్టరైజేషన్స్ ద్వారా ప్రేక్షకులను ఫిల్మ్ సెలబ్రిటీస్ను ఆకట్టుకున్నారు రామ్ చరణ్. జేమ్స్ కెమెరూన్ వంటి హాలీవుడ్ నంబర్ 1 దర్శకుడి ప్రశంసలు అందుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సాధించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఇంకా G20 సదస్సులో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున రిప్రజెంటేటివ్గా వెళ్లారు. ఇలా ఎన్నో అచీవ్మెంట్స్ RRR రిలీజ్ అనంతరం రామ్ చరణ్ గారు సాధించారు. వీటన్నింటి ఫలితమే ఈనాడు ఆయన పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే టైటిల్ కన్ఫర్మ్ కావడం. కాగా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా ఫ్యాన్స్ లార్జ్ స్కేల్లో సెలబ్రేషన్స్ను ప్లాన్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ అన్నింటా కూడా వారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ రామ్ చరణ్ గారి కొత్త టైటిల్ గ్లోబల్ స్టార్ను హైలైట్ చేయబోతున్నారు. అంతేకాదు రామ్ చరణ్ గారి రాబోయే చిత్రం గేమ్ చేంజర్ మొదలుకొని రానున్న రామ్ చరణ్ గారి చిత్రాలన్నింటిలోనూ కూడా టైటిల్గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే వెయ్యబోతున్నారు.